ఏందో ఏమోనులా కేసీఆర్ సార్కు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకు ఇట్లా అవుతున్నదో ఏమో తెలియదు. కానీ ఇవాళ ఉన్నట్టుండి కేసీఆర్ సారు గచ్చిబౌలిలో ఉన్న ఏజీ దవాఖానలకు పోయిండట. మరి గంత అర్జెంటుగా కేసీఆర్ సారు ఎందుకోసానికని పోయిండో నాకైతే మస్తు బుగులు అనిపిస్తున్నది. వార్త తెచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ గులాబీ పెద్ద బాస్ అయినటువంటి కేసీఆర్ సారు ఉన్నట్టుండి గచ్చిబౌలి ఏఏజీ దవాఖానకు పోయిండయ్యా. గత కొంతకాలం కించి కేసీఆర్ సారు జలుబుతోని బాగా బాధపడుతున్నాడట. ఇక ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసానికని చెప్పి ఇవాళ అంటే శనివారం నాడు ఏఏజీ దవాఖానకు పోయిండు. ఇక కేసీఆర్ సార్ అంట ఫ్యామిలీ మెంబర్లతో పాటు మంత్రి హరీష్ రావు సారు ఇంకా చాలా మంది పోయిల్లట. ఇక అయితే నిన్ననే దవాఖానకు పోయి ఆల్రెడీ వైద్య పరీక్షలు చేసుకున్నాడట. కాకపోతే డాక్టర్ మళ్ళా చెప్పిల్లట రేపు కూడా మళ్ళొక పారి రమ్మని చెప్పి. అట్లా పెద్ద డాక్టర్లు ఎప్పుడుతోని ఇవాళ ఏజీ దవాఖానకు పోయిండు. ఇక పురాగా వైద్య పరీక్షలను పూర్తి చేసిన తర్వాత నందినగర్ లో కేసీఆర్ సార్ ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంట్లోకి పోయి ఉన్నాడట. దగ్గర ఇక్కడనే మీరు 5 రోజుల పాటు ఉండుండని చెప్పి డాక్టర్ సార్లు చెప్పిండ్రట. ఇంకా అంతనే కాదు, 2 నెలలకు ఒకసారి కేసీఆర్ సార్ ను దవాఖానకు తీసుకొని రావాలి, వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. ఇక ఈ దవాఖానల ముచ్చట కట్టే గతంలో కేసీఆర్ సార్ ఎప్పుడు యశోద దవాఖానకు పోతుండే. ఇక కాకపోతే ఈసారి ఇట్లా గచ్చిబౌలి దవాఖానకు తీసుకొస్తున్నారట. ఇక మొత్తానికైతే వైద్యుల సూచనల మేరకు ఇవాళ కూడా ఆధారపడ్డాడు. ఇంకా మధ్యలో టెస్టులను శుద్ధం చేస్తాం, మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దప్పున రావాలి మీరు దవాఖానకు అని చెప్పిల్లట పెద్ద డాక్టర్లు. ఇక ఏదేమైనా కానీ కేసీఆర్ సార్ ఆరోగ్యం పురాగా కోలుకోవాలని మన ధమాకా దుమ్ముదులు వార్తలకించి మనం శుద్ధం కోరుకుందాం.